బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. అయితే 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో భవనం బాల్కనీ నుంచి విద్యార్థుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. అయితే 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో భవనం బాల్కనీ నుంచి విద్యార్థుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు లోపల చిక్కుకున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. అయితే మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ అని ఈ భవనంలో కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ దట్టమైన పొగలు వెలువడంతో కూడా అక్కడ ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీసే పరిస్థితి ఉంది. అయితే 4వ అంతస్తులోని ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ లోని సుమారు 8 మంది విద్యార్థులు అయితే దాంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇటు పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు ఆల్రెడీ. అయితే పైన చిక్కుకున్న వాళ్ళని కూడా అటు బాల్కనీ నుండి మొత్తం పోలీసులు ఫైర్ సిబ్బంది మొత్తం బయటకు అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం అయితే అక్కడైతే జరగలేదు. అయితే మైత్రివనం ప్రాంతంలోని పూర్తిగా రద్దీ ప్రాంతం అనే చెప్పొచ్చు. అయితే ఈ ప్రాంతంలోనే ముఖ్యంగా ఏదైతే బిల్డింగ్లు అన్ని కూడా ఎక్కువైతే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేదంటే ఇటు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మైత్రివనం బిల్డింగ్ లో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. అయితే దానికి సమీపంలోనే ఈ నీలగిరి బ్లాక్ కూడా ఉంటారు. అయితే ఈ నీలగిరి బ్లాక్ లో కూడా పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అలాగే దానికి సంబంధించి అవన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ కావడంతో కూడా అసలు ఏమైనా జరిగినా సరే బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఇది ఇప్పుడు జరిగిన ఈ నీలగిరి బ్లాక్ లోనే 4వ అంతస్తులో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణమంటూ కూడా ఇప్పటికే అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అయితే దాని లోపల ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ జరగడంతో కూడా ఒక్కసారిగా అక్కడ మంటలు అయితే అంటుకున్నాయి. అయితే ఈ పొగ బాగా ఎక్కువ రావడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న షాపు నిర్వహించే వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి అక్కడి నుంచి పరుగులు తీసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది స్థానికులు వెంటనే స్పందించి ఇటు ఫైర్ సిబ్బందికి అలాగే మరొక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటు సమాచారం ఇవ్వడంతో కూడా ఇమీడియట్ గా ఇటు ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి అయితే చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే దాంట్లో 4వ అంతస్తులో చిక్కుకున్న 8 మంది విద్యార్థులు కూడా మొత్తం అందరినీ కూడా ఇటు బాల్కనీ కిటికీల ద్వారా బయటకు అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే కొంతమేర ఆస్తి నష్టం జరిగిందనే చెప్పొచ్చు. అయితే ఈ మైత్రివనం ప్రాంతంలోనే అసలు ఈ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా ఇప్పటి వరకు అంటే పురాతన బిల్డింగ్లు కావడంతో కూడా ఇటు ఫైర్ సేఫ్టీ కూడా చాలా అంతంత మాత్రాన ఉంటుంది. అలాగే ప్రతి చోట కూడా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా పక్కపక్కకి ప్లేస్ కూడా లేకుండా ఇటు ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా ఏదైతే వాళ్ళు బయటకు తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే ఉంటుంది. పైగా ఇటు విద్యార్థులు కానీ అందరూ కూడా ఇక్కడే మెయిన్ గా కోచింగ్స్ అవి కూడా తీసుకుంటారు. ఇటు బీటెక్ పాస్ అయిన వాళ్ళు కానీ లేదంటే డిగ్రీ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటు అమీర్పేట్ మైత్రివనం దగ్గర కోచింగ్ సెంటర్స్ లోనే ఎక్కువ కోచింగ్ అయితే తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరగడం మాకు కేవలం 8 మంది విద్యార్థులు దాంట్లో ఉండడం వల్ల ఎటువంటి ప్రాణాపాయ స్థితి అయితే వాళ్ళకైతే లేదు. కానీ ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్న సమయంలో ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం అవుతుంది. అయితే అధికారులు కూడా దీనిపై పూర్తిగా సమీక్షించాలంటూ కూడా ఇటు అక్కడ ప్రజలు కోరే పరిస్థితి అవుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలోనే ఏదైతే అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పొగ రావడంతో కూడా అక్కడ స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఫైర్ ఎగ్జిక్యూటివ్ కానీ
లేదంటే ఆ ఫైర్ ఎగ్జిట్స్ గానీ ఎక్కువ ఈ బిల్డింగ్స్ లో అయితే ఉండవు. పూర్తిగా ఏదైతే అధికారులు కూడా పూర్తిగా దీనిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడే అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇటు ఫైర్ సిబ్బంది కూడా ప్రస్తుతం అక్కడ 8 మంది విద్యార్థులను కూడా కాపాడి బయటకైతే తీసుకొచ్చేశారు. అయితే మంటలను కూడా ప్రస్తుతం అదుపులో కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే కొంతమేర ఆస్తి నష్టం అయితే జరిగింది. కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్ మెయిన్ గా ఏదైతే షార్ట్ సర్క్యూటే కారణం అంటూ కూడా ప్రస్తుతం అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం అటు అక్కడ ఉన్న ఫైర్ మొత్తం కూడా ప్రస్తుతం కంట్రోల్కి వచ్చిందనే చెప్పొచ్చు సింధు. దీనికి ప్రధానం షార్ట్ సర్క్యూటే అంటూ అధికారులు స్పందించారా? అక్కడ ఉన్న ప్రజలు అసలు ఏమంటున్నారు? సింధు, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరిగిన ఈ షార్ట్ సర్క్యూట్ కి సంబంధించి ఏదైతే అక్కడ అధికారులు కూడా ప్రస్తుతం సమీక్షిస్తున్నారో, అయితే ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం ప్రకారం ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగే సమయంలోని ఆ ఇన్స్టిట్యూట్ లో అయితే 8 మంది పిల్లలు ఉన్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి అక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ జరగగానే ఒక్కసారిగా పొగ మొత్తం కూడా కమ్ముకోవడంతో కూడా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి అయితే అయింది. అయితే వెంటనే ఇటు పోలీస్ సిబ్బంది అలాగే మరొక పక్క ఇటు ఫైర్ సిబ్బంది కూడా స్పందించడంతో ఆ 8 మంది విద్యార్థులను కూడా ప్రస్తుతం బయటకైతే రక్షించడం జరిగింది. అయితే ఇటు ప్రజలు మాత్రం ఏ ప్రాంతంలోనే ముఖ్యంగా చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్ అంటే కొన్ని వేలల్లో ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా కొంతమంది విద్యార్థులతో పాటు డిగ్రీ చదువుకున్న బీటెక్ చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఇదే ఇన్స్టిట్యూట్స్ లో కోచింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచే ఉద్యోగాలు అయితే సంపాదిస్తుంటారు. అయితే ఈ ఇన్స్టిట్యూట్స్ నిర్వహణకు సంబంధించి అంటే ఇది ఒక హబ్ గా మారిపోయింది. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ కి సంబంధించి అమీర్పేట ప్రాంతం అలాగే ఈ మైత్రివనం ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఒక హబ్ గా మారిన నేపథ్యంలోనే ఎక్కువ మంది ఇక్కడ చదువుతారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలోని అక్కడ ఫైర్ సేఫ్టీస్ లేకపోవడం, ఆ బిల్డింగ్ కి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేకపోవడం, లేదంటే ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే ప్రజలు చెప్తున్నారు. అయితే అధికారులు కూడా వీటన్నింటినీ కూడా చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్క బిల్డింగ్ లో సుమారు 7-8 ఫ్లోర్లు ఉంటే బిల్డింగ్ లో ఈ 7-8 ఫ్లోర్ల బిల్డింగ్ లోని సుమారు ఒక 100 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. అయితే ప్రతి ఫ్లోర్ లో కూడా 10 నుంచి 15 వరకు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అలాగే ఈ అన్ని ఫ్లోర్స్ కలుపుకుంటే సుమారు 100 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటికీ కూడా అంటే అక్కడ ఉన్న ఆ బిల్డింగ్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఈ రెంట్స్ ఎక్కువ సంపాదించడానికి అటు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇరికిరికి దాంట్లో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కి పర్మిషన్స్ ఇవ్వడం, వాళ్ళు అక్కడ పెట్టుకొని ఆ విద్యార్థులందరినీ కూడా ఆ ఇన్స్టిట్యూట్స్ అయితే పిలిపించుకుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి బట్టి చూస్తే చాలా రద్దీ ప్రాంతం అనేది చెప్పచ్చు. ప్రతి ఉదయం నుంచి అంటే 24 గంటల పాటు కూడా ఆ మైత్రివనం ప్రాంతం అనేది చాలా రద్దీ ప్రాంతం. అయితే అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉండడం, ఇలా విద్యార్థులు అందులో చదువుకోవడం, వాళ్ళ భవిష్యత్తు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా ఏదైతే ఏమైనా జరిగినా సరే చాలా నష్టపోతారు. అయితే ఇటు అధికారులు మాత్రం ఇలాంటివన్నీ కూడా చూడనట్టు వదిలేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇలాంటి ప్రాంతాలలోని ముఖ్యంగా ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇమీడియట్ గా ఫైర్ ఎగ్జిట్స్ ఉండాలి, అలాగే దాంట్లో బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అధికారులు కానీ ఆ బిల్డింగ్ ఓనర్స్ కానీ ఎవరు ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం ఆ డబ్బు దున్నుకునేందుకు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కి అన్నిటికీ కూడా పర్మిషన్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా ఎటువంటి సేఫ్టీస్ అంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. అయితే ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే రోడ్ సైడ్ జరిగింది కాబట్టి వెంటనే ఇటు అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది స్పందించి ఇమీడియట్ గా ఆ రోడ్ సైడ్ నుంచి ఆ ఫ్లోర్స్ అంటే బాల్కనీ కిటికీల నుంచి విద్యార్థులు అందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. అయితే ఒకవేళ దానికన్నా లోపలికి అంటే ఇది రోడ్ సైడ్ ఉంది కాబట్టి ఇది సేఫ్టీ విద్యార్థులు బయటకు తీసుకురావడం కుదిరింది. అయితే దాని వెనకాల ఉన్న వాటికైతే మరి చిన్న గల్లీలు అయితే ఉంటాయి. వాటిలోంచి ఏదైతే ముఖ్యంగా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఆ లోపల ఎవరైనా చిక్కుకున్నా అక్కడ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్ళి అక్కడ మంటలు ఆర్పడానికి కూడా ప్లేస్ కుదరనంత అయితే ఉంటుంది. అయితే ప్రజలు కూడా ముఖ్యంగా అధికారులు మాత్రం దీంపై పూర్తిగా సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలి. ప్రతి బిల్డింగ్ కి ఫైర్ సేఫ్టీస్ అన్ని పెట్టాలి. అయితే ఈ మైత్రివనం చుట్టుపక్కల చాలా మటుకు కుటుంబాలు కూడా నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ ఇలాంటి పెద్ద బిల్డింగుల్లో ఏమైనా ప్రమాదం జరిగినా వెంటనే ఉందనే చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.